నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. బాణామతి చేతబడి ఈ మధ్యకాలంలో మనం తరచూ వింటూ ఉన్నాం. కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే చేతబడి అనేది ఉందా? ఉంటే గనక మనపై ప్రయోగం జరిగింది అని తెలుసుకోవడం ఎలా? మరి ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు రాజన్ నంబూత్రి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో చేతబడి అనేది చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రయోగం జరిగినప్పుడు తెలుసుకోవడం ఎలా? అలాగే అప్పుడప్పుడు కొన్ని గ్రామాలలో మనం చూస్తూ ఉంటాం, ఇంటి ముందు నిమ్మకాయల మీద సూదులు గుచ్చి పడేస్తూ ఉంటారు. అలాగే నల్ల కోడిని చంపేసి ఆ రక్తంతో ఉన్న కోడిని ఇంటి ముందు వేస్తూ ఉంటారు. చాలా భయపడిపోతూ ఉంటారు. నిజంగానే అప్పుడు ఆ టైంలో మనకి ప్రయోగం జరిగిందని మనం అనుకోవాలంటారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః, శ్రీ కొల్లూరు మోగాంబికే నమః. వాస్తవానికి మనకు వచ్చేవంటి ఒక మెయిల్స్ మెసేజ్ ద్వారా కానీ చూసే వీక్షబంధులు ఇచ్చేవంటి వాళ్ళు చెప్పే క్వశ్చన్సే మనం అడుగుతున్నాం. సో వాళ్ళ ధర్మ సంధ్యాలు ఏంటన్నది. సో ఇంతగా మనకు ఆ అబ్బాయి అడిగాడు కాబట్టి మా ఇంటి ముందు నిమ్మకాయలు గుచ్చి వేశారు, నల్ల కోడిని కోసి వేశారు, దానికి ఏ విధానమైనటువంటి పరిణామం అవుతుంది, మాకు చాలా భయాందోళనగా ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. సో దానికి ఎటువంటిగా ఉంటుందంటే కుటుంబ నాశనం చేయటం. కుటుంబ నాశనం అంటే ఒక నిమ్మకాయకి అంత శక్తి ఉంటుందా? ఆ నిమ్మకాయకి గుండు సూదులు గుచ్చి ఆ గేటు ముందు, ఆ గేటు లోపల, ఆ వాకిట్లో వేస్తే వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోతుందా? ఆ నల్ల కోడిని అడ్డంగా కోసి ఆ ముండం లేని కోడిని ఆ ఒక గేటు ముందు మొత్తం రక్తంగా పోసి రకరకాలమైనటువంటి ఒక చిత్రమైన వంటి ఒక వాక్యాలతో రాసి లిఖించబడిన వంటి ఒక పేపర్ గోడ కంటించి భయాందోళన వాతావరణం సృష్టించారనేసి చెప్పటం అనేది మనకు జరిగింది. అవును గురుగారు. సో దానికి ఏంటంటే ఇది వచ్చేసి బాణామతి ప్రయోగంలో కిరాత రూపిణి బాణామతి ప్రయోగం అంటారు. ఇదేంటంటే ఈ రకరకాలమైనటువంటి బాణామతి ప్రయోగాలు ఉంటాయి. ఇది ఒక రకమైనటువంటి ఇది వేయటం వల్ల ఏంటంటే ఆస్తి తగాతాటు, ప్రాపర్టీ విషయము, లేదంటే భార్యాభర్తల లేదంటే ఏదైనా ఇల్లీగల్ కనెక్షన్ ఉన్నవాళ్ళు కానీ, లేదంటే డబ్బులు తీసుకొని పారిపోయిన వాళ్ళు కానీ, లేదంటే డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మీద ప్రయోగాలు చేయటం కానీ, మన ఎవరైనా కూడా మంచి డెవలప్మెంట్ అవుతున్నారు వాళ్ళని అన్ని దగ్గర ఉన్నవాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు చేస్తారు తప్ప బయట ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. బయట ఉన్న వాళ్ళతో అవసరం ఏముంటుంది? వీడి దగ్గర ఇంత డబ్బు ఉంది, వీడు ఏం చేసుకుంటాడు, అడిగినప్పుడు మనకు ఇవ్వట్లేదు కనుక వీడికి కావాల్సినటువంటి ఒక శుద్ధ ప్రయోగం ఏదైతే ఉందో అదంతా కూడా వీడి మీద ప్రయోగం చేయాలని చెప్పి ఏదైనా కూడా వాళ్ళతో వెళ్ళి మాట్లాడి చేసి ఈ యొక్క ప్రయోగం అంతా ఒక అమావాస్య రోజునో ఒక పౌర్ణమి రోజున తీసుకువెళ్ళి అక్కడ వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ చేయటం వల్ల ఆ కుటుంబానికి ఎలా విధానమైనటువంటి ఆపద కలుగుతుందంటే చాలా భయంకరమైనటువంటి ఆపద కలుగుతుంది. వాళ్ళు మంచాన్ని నుంచి లేవలేరు, మంచాన్ని నుంచి కూర్చొని లేవలేరు, ఇంకా అనేక రకమైనటువంటి బాధలు. మరి అదే విధానంగా వాళ్ళకి కడుపులో తిప్పినట్టు అవుతుంది, తల తిప్పినట్టు అవుతుంది, ఆ గుండు సూదులు గుచ్చారు కాబట్టి నెత్తిలో గుచ్చినట్టు అవుతుంది, అనేక రకమైనటువంటి ప్రభావాల వల్ల ఎఫెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఓకే. అలాగే గురుగారు, చేతబడి జరిగింది అని తెలుసుకున్నప్పుడు ఎవరు చేశారో కూడా తెలుస్తుందంటారా? చేతబడి ఎవరు చేశారు అంటే ఎప్పుడైతే కూడా వాళ్ళు మనల్ని సంపాదించిన తర్వాత వాళ్ళకు కావాల్సిన వంటివి ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే ముందు మనల్ని సంపాదించాలి. అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దేని గురించి జరిగింది, ఏ విధానమైనటువంటి మీకు చేతబడి చేసి మీకు కంప్లీట్గా లాస్ కావటం అనేది జరిగిందని మనకు తెలుస్తుంది. సో కంప్లీట్గా డబ్బులు అంతా లాస్, కంప్లీట్గా డబ్బులంతా కూడా కొలాప్స్ అవుతుంది. ఉన్నట్టు ఉండి ఇంట్లో అంతా కూడా చెడు వాసన వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఒక స్త్రీని ఒక పురుషుని చూస్తున్న భార్య భర్తలు కానీ పిల్లలు కానీ చూసుకున్నా కూడా ఇంట్లో గొడవలు, అనవసరమైనటువంటి గొడవలు, ఇవంతా ఏంటంటే ఒక ప్రయోగం వల్ల జరిగేవంటి ఒక ఇన్సిడెంట్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఓకే. ఆ ప్రయోగం చేస్తున్నప్పుడు ఇంటిల్లి పాదికి మొత్తం ప్రయోగం జరుగుతుందా, లేదంటే టార్గెట్ పర్సన్ మాత్రమే జరుగుతున్నప్పుడు వాళ్ళలో ఎటువంటి లక్షణాలు బయటపడతాయి? ఇప్పుడు ఈ అబ్బాయి మనకు మేలు పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇంటి ముందు గుండు సుద్దులు గుచ్చి వేసి నల్లకోడి కోసి పెట్టారు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభావం అవుతుంది. అంటే ఇంటింటి పాటికే అవుతుంది. మొత్తం
ఫ్యామిలీకి అంతా కూడా జరుగుతుంది. ఓకే. ఈ ఫ్యామిలీ అంతా అవస్థపడుతుంటారు. ఆ చిన్న పిల్లలు ఉండదు, చూడరు, కరుణ కటాక్షం అంటే ఏముండదు. ఇంకా ఓకే. వాళ్ళ మీద అంత భయంకరమైన ఒక ప్రయోగం చేస్తూ ఉంటారు. ఆ ప్రయోగం చేసే టైంలో ఏదైతే కూడా కోడి వేస్తారో, మరి నిమ్మకాయ వేస్తారో, పసుపు వేస్తారో, కుంకుమ వేస్తారో, ఇంకా ఏదైనా కూడా గవ్వలు చదివి వేస్తారు, రకరకాలుగా ఉంటుంది. అవన్నీ కూడా వేసి కంప్లీట్గా వాళ్ళని కొలాప్స్ చేయటం ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికి కూడా వాళ్ళు మనం సంపాదించారనుకోండి, వాళ్ళకి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది ఒకటి మనము వాళ్ళు చెప్తే మీరు చెప్పేస్తారు, వాళ్ళ పరిష్కారం చెప్పి దానికి పరిహారం అనేది జరుగుతుంది. బాగా ముదిరిపోయే వరకు పెట్టుకోకుండా చూసుకోవాలి. ఓకే. ఆలస్యం చేయకుండా త్వరగా చూసినప్పుడే మిమ్మల్ని సంప్రదించినట్టయితే పరిష్కారాన్ని అందిస్తారు. ఎవరికైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. గురుగారు మీకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.